అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకటి 38వ వార్డు పల్లా రమాదేవి, 14వ వార్డు షేక్ జిలానీ. ఎమ్మ రమాదేవి, జిలానీ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 నెలల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ, ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పరిపాలన వార్తలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వాళ్ళని పార్టీకి చేర్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వారి వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండబడిన వాళ్ళు దాదాపు 8 మందితో 10 మంది 12 మంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా కౌన్సిల్లో రావడం జరుగుతుంది. ఒకసారి అందరూ పూర్తి స్థాయిలో కౌన్సిలర్ అందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయి అందరినీ పరిచయం చేసి ఈ పార్టీలోకి వచ్చినారని ఆయన ద్వారా కూడా వీరందరికీ తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పలకడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది రాష్ట్రంలోని ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి ఈ పార్టీలోకి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సురేష్ నాయుడు కానీ, మా వర్గం కానీ, వీళ్ళందరూ మొత్తం అందరం కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేమందరికీ వాళ్ళకు వెన్నంటి అండదండలుగా ఉంటాం. భవిష్యత్తు అనేది ఇంకా రాబోయే కాలంలో ఒక 10-15 సంవత్సరాలు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండబోతుంది అనేది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల తెలియడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మరి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఆశ్రిత పక్షపాతము, మరి దేవస్థానాలలో కల్తీ చేయడము, ఇటువంటి పెద్ద సమస్యలు ఇరుక్కుపోతున్నాడు. ఆయన త్వరలోనే ఆయన మీద ఉండబడిన ఏసీబీ కేసులు కూడా ప్రారంభమయ్యి ఆయన 2029 ఎన్నికల్లో బయట ఉండే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.